హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డైరీస్. ఈరోజు వచ్చేసి విశిష్టత జ్యేష్ఠ అమావాస్య అండి. మనకి ప్రతి నెల అమావాస్య వస్తూనే ఉంటుంది. ఇలా వచ్చే అమావాస్యకి ప్రతిసారి ఏదో ఒక విశిష్టత, ఆ రోజు చేయవలసినవి, పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయండి. ఈ విషయం ఎవరికి తెలియదని కాదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పాటిస్తారు. అలాగే నేను పాటించింది, నేను చేసేది మీకు కంటెంట్ చూపిద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ప్రతి అమావాస్యకి మనం ఇలా కడప పూజించే ముందు, సింహద్వారం ముందు మనం పూజ చేసుకోవడం చాలా ముఖ్యమండి. మనం ఇంట్లో క్లీన్ చేసుకుంటూనే ఉంటాము, కానీ దానికన్నా ముందు మనం ఇంటి ముందు గుమ్మానికి కానీ, ఇంటి ముందు సింహద్వారంలో ముందు మనకు తోచిన విధంగా ముగ్గుతోనే అలంకరించుకోవాలండి. ఇలా కడప క్లీన్ చేసేసి మా బియ్యం పిండితోనే బొట్లు పెట్టేసుకొని, తర్వాత పసుపుతోని కుంకుమతోని అలంకరించుకోవాలండి. ఇలా మీకు అమావాస్య రోజున అనే కాదు, ప్రతి వారం మీకు కుదిరితే శుక్రవారం, మంగళవారం, లక్ష్మీవారం, మళ్ళీ పర్వదినాల రోజున కూడా అలా చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మనకి ఇంట్లో ఉండే నెగిటివిటీ చాలా వరకు మనకి క్లియర్ అవుతుందండి. సో మనకు అలాగే అమావాస్య రోజు మనం పాటించాల్సిన చిన్న చిన్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయండి. ఈ అమావాస్యనే కాదండి, ప్రతి అమావాస్య కూడా మనకి ఆ రోజు దైవ శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనము ఎక్కువ కొత్త పనులు చేయొద్దని, లేదా బయటికి ప్రయాణాలు ఎక్కువ దూరం వెళ్ళొద్దని, మళ్ళీ మనం కొత్త ఏ వస్తువులు కొనొద్దని, మళ్ళీ నెయిల్ కటింగ్ అంటే గోళ్ళు కత్తిరించుకోవడం కానీ, షేవింగ్స్, హెయిర్ కట్ చేసుకోవడం ఇలాంటివి ఏమి చేయొద్దని చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా నిజమండి. అది వీలైన వాళ్ళు కొంచెం పాటించండి. అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ముఖం మార్చుకొని ఏడ్చుకుంటూ అట్లాంటివి ఉండకుండా, ఎలాంటి గొడవలు చికాకులు లేకుండా చూసుకోండి. ఇవన్నీ మనకి లక్ష్మీ కటాక్షం ఇచ్చే సంకేతాలండి. కనుక మీకు కూడా తోచిన విధంగా మీరు కొన్ని పాటిస్తే అది మనకి ఇంట్లో ఉండే వాళ్ళకి శుభం జరుగుతుంది. సో ఇలా మీకు తోచిన విధంగా ఏదో ఒక ముగ్గు వేసుకొని అలంకరించుకోండి. అంతేగాని ప్లాస్టిక్ అలాంటి డిజైన్స్ ఏవి అయితే కానీ మీరు స్టిక్ చేయొద్దు. ఎంత చిన్న అపార్ట్మెంట్లో మీకుండే చిన్న ప్లేస్లో అయినా సరే మీకు ఏదో ఒకటి కమల ముగ్గు కానీ, పద్మ ముగ్గు కానీ ఏదో ఒకటి వేసుకోండి. అది చూడడానికి కూడా మంచిగా కళగా ఉంటుంది. మళ్ళీ అది ఇలా ముగ్గుతోనే వేసుకున్న దాంతోనే మనకి లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది. సో ఇలా మీకు తోచిన విధంగా ఇలా పర్వదినాలలో కానీ, అమావాస్యకి, పౌర్ణమికి, ఇలా ప్రతి నెల వచ్చే రోజులకి కానీ మీరు ఇలా కొంచెం సమయం చూసుకొని ఇలా చేసుకుంటూ ఉండండి. అలాగే ఇప్పుడు మనం చేశాక ఈ గడప పూజ తర్వాత మనం పాటించాల్సిన నియమం ఒకటి ఉందండి. మనకి ఇంట్లో ఉండే నెగిటివిటీ కానీ బయటికి వెళ్ళడానికి మనం చేయాల్సిన ఒకటి నియమం ఏంటంటే, రాళ్ళ ఉప్పుతోనే మనము దిష్టికి తగలకుండా మనం పెట్టేది ఒకటి ఉంటుందండి. అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇలా 2 ప్రమిదలు తీసుకొని, మట్టి ప్రమిదలు, దాంట్లో కల్లుపుతోని ఇలా మొత్తం నిండా మనం వేసుకోవాలండి. దాంట్లో ఒక నిమ్మకాయ కట్ చేసుకొని, ఒక దాంతో పసుపు అద్దుకొని, ఇంకో దాంతో కుంకుమ అద్దుకొని, అవి 2 మనము కల్లుపు మీద పసుపు కుంకుమ చల్లుకొని వాటి మీద పెట్టుకోవాలండి. ఈ కల్లుపు మీదతో పెట్టుకున్న నిమ్మకాయని ఇలా ఒక సైడ్ పసుపుతో పెట్టింది, ఇంకో సైడ్ కుంకుమతో పెట్టింది, ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టాలండి మన చేతితోని. ఇలా ప్రతి అమావాస్యకి కానీ వారానికి 2 సార్లు, మీకు మంగళవారం, శుక్రవారం కూడా చేసుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఇల్లు క్లీన్ చేస్తాం కదండి, ఆ వాటర్లో కల్లుపు ఇంకా 1 స్పూన్ పసుపు వేసుకొని ఇల్లు క్లీన్ చేసుకోండి. ఇలా మీరు వీలైనంత కొద్దిగా మీరు చేసుకుంటూ ఉంటే మంచిదండి. దీంతోపాటు ఇంకొకటి, మనం స్నానం చేసే నీళ్ళలో కూడా కల్లుప్పు వేసుకొని చేయండి. తలంటూ స్నానం మాత్రం చేయొద్దు, అంటే షాంపూ పెట్టొద్దు, మామూలు స్నానం చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.